ఆత్రేయపురం అనే గ్రామంలో రాఘవ తులసి దంపతులు వారి కుమార్తె స్వాతితో కలిసి జీవిస్తూ ఉంటారు. ఒకరోజు రాఘవ చెల్లెలు సీత ఇంటికొచ్చి, స్వాతి కడుపులో ఉన్నప్పుడు నువ్వు కుంకుమ పువ్వు తాగాల్సింది వదినా. తను తెల్లగా పుట్టుండేది. నేను కుంకుమ పువ్వు తాగాను సీత. ఆయన నల్లగా ఉంటే మాత్రం ఏమైంది? మంచి నడవడికుంటే సరిపోతుంది. స్వాతి నల్లగా ఉందని తన బంధువులు ఇలా మాట్లాడడం తను తరచుగా వింటూ ఉంటుంది. కాని స్వాతి వారి మాటలు పట్టించుకోదు. ఏడాది తరువాత తులసి మరొక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. తులసి స్వాతితో, స్వాతి, ఇంతకు ముందులా నేను నిన్ను స్కూల్కి తీసుకెళ్లలేను. ఎందుకమ్మా? చెల్లి చాలా చిన్న పాప కదా. నేను తనని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు స్కూలుకి వెళ్ళి రాగలవా? అలాగేనమ్మా, రోజు స్కూల్కి నేనే వెళ్ళొస్తాను. వాళ్ళ పాపకి శ్వేత అని నామకరణం చేస్తారు. తులసికి ఆ పాపను చూసుకోవటంతోనే సమయం సరిపోతుంది. రాఘవ కూడా శ్వేతతో ఎక్కువగా ఆడుకుంటాడు. తన తల్లిదండ్రులు తనని నిర్లక్ష్యం చేస్తున్నారని స్వాతి భావిస్తుంది. ఇలా 4 ఏళ్లు గడుస్తాయి. స్వాతితో పాటు శృతి కూడా స్కూల్కి వెళ్తుంది. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని తెలుసుకొని వారి తోటి విద్యార్థులు స్వాతితో, మీరిద్దరూ నిజంగానే అక్కా చెల్లిల్లా? అలా అడిగావేంటి బిందు? నువ్వు నల్లగా ఉన్నావు, కానీ మీ చెల్లి చాలా తెల్లగా అందంగా ఉంది. అందుకే అలా అడిగాను. ఆ మాటకు స్వాతి చాలా బాధపడుతుంది. బంధువులు కూడా శృతి చాలా ముద్దుగా ఉందని అంటారు. స్వాతిని మాత్రం బంధువులెవరూ దగ్గరకు తీసుకోరు. కాని స్వాతి తన చెల్లెలి మీద ఏమాత్రం ఈర్ష్యపడదు. ఇద్దరూ చాలా ప్రేమగా ఉంటారు. ఇలా 15 సంవత్సరాలు గడుస్తాయి. మన పెద్దమ్మాయి వయసుకొచ్చిందండి. తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నాను తులసి. స్వాతిని దూరం పంపించటం నాకిష్టం లేదు. అందుకే ఈ ఊళ్ళోనే ఏదైనా మంచి సంబంధం చూసి తనకి పెళ్లి చేద్దాం అని చెప్పి పురోహితుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్తారు. 2 రోజుల తర్వాత పురోహితులు ఇంటికొచ్చి, మీరు మీ పెద్దమ్మాయికి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారని చాలామందికి చెప్పాను రాఘవయ్య గారు. కానీ 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 ఏంటి పంతులు గారు? మీ పెద్దమ్మాయి నల్లగా ఉంటుందని ఈ ఊళ్ళో అందరికీ తెలిసిందే కదా రాఘవయ్య గారు. కాని మీ రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి కొంతమంది మొగ్గు చూపిస్తున్నారు. మీకిష్టమైతే వారిలో ఒక మంచి అబ్బాయితో మీ రెండో అమ్మాయికి పెళ్లి చేయండి. పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి ఎలా పెళ్లి చేయమంటారు పంతులు గారు? మీరు చెప్పేది కూడా నిజమేనండి. కానీ మీ పెద్దమ్మాయికి ఈ ఊళ్ళో సంబంధం కుదరటం కష్టం. మీరు దూర బంధువులు ఎవరన్నా ఉంటే చూసుకోవడం మంచిది రాఘవయ్య గారు. దాంతో రాఘవయ్య స్వాతి కోసం దూరపు సంబంధాలు చూస్తాడు. ఒకరోజు తనను చూసుకోవటానికి పెళ్లివారొస్తారు. సీత శ్వేతతో, మీ అక్కకి పెళ్లి చూపులయ్యేంత వరకు నువ్వు ఈ గదిలో నుండి బయటకు రాకు శ్వేత. ఎందుకత్తా? అది నీకు అర్థం కాదులే. వాళ్ళు వెళ్ళేంత వరకు బయటకు రాకో. శ్వేత మగపెళ్లి వారికి కనబడకుండా అదే గదిలో కూర్చుంటుంది. ఇంకా ఎంతసేపు కూర్చోవాలి ఇక్కడ? అలా పెరట్లోకి వెళ్తాను అనుకుని శ్వేత పెరట్లోకి వెళ్తుంది. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా బాబూ? మాట్లాడతానండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటానికి పెరట్లోకి వెళ్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వేణు పెరట్లో ఉన్న శ్వేతను చూస్తాడు. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి నా చెల్లెలండి. స్వాతి శ్వేతను పిలిచి వేణుకి తనను పరిచయం చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత ముగ్గురూ కలిసి లోపలికొస్తారు. తులసి శ్వేతతో, నిన్నిక్కడికి రావద్దని చెప్పాం కదా. నన్నిక్కడికి రావద్దన్నారని నేను పెరట్లోకి వెళ్ళానమ్మా. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నన్ను పిలిచారు. అమ్మాయి నచ్చిందా బాబూ? నాకు మీ చిన్నమ్మాయి శ్వేత బాగా నచ్చింది. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు. పెద్దమ్మాయిని చూసుకోటానికొచ్చి చిన్నమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటారేంటి? నేనేదైనా నేరుగా మాట్లాడతాను. మీ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నేను ఇక్కడికి వచ్చాను. కానీ మీ చిన్నమ్మాయి చాలా అందంగా ఉంది. కట్నం తక్కువైనా పర్వాలేదు. నేను తనని పెళ్లి చేసుకుంటాను. అవునండి, మీ చిన్నమ్మాయి చాలా బాగుంది. తనని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే ఈడు జోడు చాలా బాగుంటది. ఇది తప్పు అని చెప్పకుండా మీరు కూడా మీ అబ్బాయిలా మాట్లాడతారేంటండి? ఇందులో తప్పే ఉంది. మనం ఏదైనా షాప్కి వెళ్ళి చాలా వస్తువులు చూస్తాం. కానీ మనకు నచ్చిన వస్తువునే కదా కొంటాం. ఇది కూడా అంతే. మీకిది పెద్ద విషయంలో ఎందుకు అనిపిస్తుంది? అయినా మా కుటుంబంలో అందరం ఇలాగే నేరుగా మాట్లాడతాం. అయితే నేరుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి
అని చెంప మీద కొట్టినట్టుగా చెప్తాడు రాఘవ. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. నన్ను క్షమించక్కా. అమ్మ అత్త నన్ను బయటికి రావద్దన్నప్పుడు వాళ్ళు ఎందుకలా అన్నారో నాకు అర్థం కాలేదు. నా వల్ల ఈ సంబంధం చెడిపోయింది. నన్ను క్షమించక్కా. ఏం పర్వాలేదులే శ్వేత. వాళ్ళు ఆడవాళ్ళ ఇష్టానికి విలువిచ్చేవాళ్ళ కనిపించట్లేదు. ఇలాంటి సంబంధం చెడిపోవడమే మంచిది. కొన్ని నెలలు గడుస్తాయి. తులసి తన భర్తతో, ఏంటండి చాలా దిగాలుగా ఉన్నారు? మన పెద్దమ్మాయి పెళ్లి గురించా? అవును తులసి, ఎంత ప్రయత్నించినా మన అమ్మాయికి సంబంధం కుదర్చలేకపోతున్నాను. తనకి పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా భయంగా ఉంది తులసి. మీరిలా దిగులుపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. సంతోషకరమైన రోజులు రావాలంటే ముందు కష్టకాలాన్ని దాటాలని మీరే చాలాసార్లు అన్నారు కదా. మన అమ్మాయికి చాలా మంచి అబ్బాయి భర్తగా వస్తాడని నాకు నమ్మకం ఉంది. ఆ దేవుడి దయ వల్ల నీ మాట నిజమైతే చాలా బావుంటుంది తులసి. స్వాతిని పెళ్లి చేసుకునే అబ్బాయి ఎక్కడున్నాడో ఏంటో. వరుణ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి వైజాగ్లో ఎంఎస్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతనితో తన స్నేహితుడు, ఈరోజైనా నీ ప్రేమ విషయం శైలజతో చెప్తావా? ఈరోజు ఖచ్చితంగా చెప్తాన్రా. 6 నెలల నుండి నువ్విదే చెప్తున్నావురా. అయినా నువ్వు ఎందుకింత భయపడుతున్నావు? తను నీతో స్నేహంగానే ఉంటుంది కదా. నాకు నో చెప్తే ఉన్న ఈ స్నేహం కూడా పోతుందని భయపడుతున్నాన్రా. కానీ ఈరోజు ఎలా అయినా ధైర్యం చేసి నా మనసులో మాట చెప్పేస్తాను. వరుణ్ శైలజను కలవటానికి క్యాంటీన్కి వెళ్తూ ఉండగా అతనికి తన స్నేహితుడు సూరజ్ కనిపిస్తాడు. ఏంటి సూరజ్, నువ్వు మా కాలేజ్కి వచ్చావు? ఇక్కడ నాకు చిన్న పనుండొచ్చాను వరుణ్. ఏంట్రా, ఏంటా పని? నేను ఈ కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనని కలవటానికి ఇక్కడికి వచ్చాను. అవునా? ఎవరు సూరజ్ అమ్మాయి? అదిగో ఆ అమ్మాయి వరుణ్ అని అక్కడికి వస్తున్న శైలజను చూపిస్తాడు. నువ్వు ప్రేమిస్తుంది శైలజనా? ఓ, తనీకు ముందే తెలుసా? ఇంతలో శైలజ అక్కడికొచ్చి, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ సూరజ్. మీరిద్దరూ ఇంతకుముందు కలిసి చదువుకున్నారా? మేమిద్దరం 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాం శైలజ. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. సూరజ్ వరుణ్తో, శైలజ ఫ్యామిలీ మా పక్కింట్లోనే ఉంటున్నారు వరుణ్. 3 నెలల క్రితమే మా ఇద్దరికీ పరిచయం అయింది. తను ప్రేమించిన అమ్మాయి తన స్నేహితుణ్ణి ప్రేమిస్తుంది అని తెలుసుకొని వరుణ్ చాలా బాధపడతాడు. వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే, శైలజకి నీ ప్రేమ విషయం చెప్పావా? ఇక చెప్పాల్సిన అవసరం లేదురా. మరోవైపు ఎంత ప్రయత్నించినా తన కూతురికి మంచి సంబంధం తీసుకురాలేకపోతున్నాను అనే దిగులుతో రాఘవయ్య తన ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. ఈ విషయం తెలుసుకుని రాఘవయ్య చిన్ననాటి స్నేహితుడు శివరాం తన ఇంటికి వెళ్ళి, నేను ఉద్యోగం వదిలేసి వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు నేను గెలుస్తానని మా అమ్మా నాన్నలు కూడా నన్ను నమ్మలేదు. కాని నువ్వు ఆ రోజుల్లోనే నీ కష్టార్జితమైన 1,00,000 రూపాయలు నాకిచ్చి పట్నం పంపించావు. ఈరోజు నేను ఇంత ఆస్తి సంపాదించానంటే దానికి కారణం నువ్వే రాఘవ. ఇన్నాళ్ళకి నీ రుణం తీర్చుకునే అవకాశం నాకొచ్చింది. నీ కూతురికి పెళ్లి కావటం లేదని నువ్విక దిగులు పడక్కర్లేదు రాఘవ. నా చిన్న కొడుకు వరుణ్ వైజాగ్లో డాక్టర్ చదువుతున్నాడు. వాడికి నీ కూతురితో పెళ్లి చేస్తాను. ఈ పెళ్లికి నీ కొడుకు ఒప్పుకుంటాడా శివా? వాడు నా మాట కాదనడు రాఘవా. నీకెలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావటంలే శివా. నువ్వు నాకు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ రాఘవ. హాయిగా విశ్రాంతి తీసుకో. కొన్ని రోజుల తర్వాత నా కుటుంబంతో ఇక్కడికొస్తాను అని రాఘవకు ధైర్యం చెప్పి శివరాం తన ఇంటికి చేరుకుంటాడు. శివరాం తన కొడుకు వరుణ్తో, నీకు నా చిన్ననాటి స్నేహితుడు రాఘవ గురించి చాలాసార్లు చెప్పాను. నీకు గుర్తుంది గదూ? గుర్తుంది నాన్నా. ఆయన సాయం చేయటం వల్లే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామని మీరు మాతో చాలాసార్లు చెప్పారు. అవును వరుణ్, ఇన్నాళ్టికి మనకతని రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎలా నాన్నా? అతని కూతురు చూడ్డానికంత అందంగా ఉండదు. ఆ కారణంగా తనకు 2 ఏళ్ల నుండి సంబంధం కుదరటం లేదు. నువ్వు నా మాట కాదనవు అనే ధైర్యంతో నా స్నేహితుడికి మాటిచ్చాను వరుణ్. నువ్వతని కూతురిని పెళ్లి చేసుకోవాలి. వరుణ్ తన మనసులో, నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు. ఇక నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేను. కాని
నాన్న చెప్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనీసం ఆయనైనా సంతోషంగా ఉంటారు అని అనుకొని తన తండ్రితో, మీ ఇష్టమే నా ఇష్టం నాన్న, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. వారం రోజుల తర్వాత రాఘవ ఇంటికి వాళ్ళు నిశ్చితార్థానికి వెళ్తారు. స్వాతిని చూసి శివరాం భార్య కాత్యాయని అతన్ని బయటకు తీసుకువెళ్తుంది. ఆ అమ్మాయి చాలా నల్లగా ఉంది. మనకి ఏ దిక్కు లేనట్లు వీడికి ఆ అమ్మాయితో పెళ్లి చేయడం ఏంటండి? ఆయన మీకు సహాయం చేసి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఈ పెళ్లి ఒప్పుకోనండి. శివరాం తన భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని ఆమె నిర్ణయం మార్చుకోదు. వాళ్ళు ఎంతసేపటికి లోపలికి రాకపోవటంతో రాఘవయ్య పెరట్లోకి వెళ్తాడు. దూరం నుండి చూసి వాళ్ళిద్దరూ వాదించుకుంటున్నట్లు అర్థం చేసుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళ దగ్గరకు వెళ్ళి, శివా, ఏమైనా సమస్య? ఏమీ లేదు రాఘవా. ఏమీ లేదంటారేమిటి? నా అభిప్రాయానికి విలువ లేదా? కాత్యాయని రాఘవయ్యతో, మీ మీద నాకు చాలా గౌరవం ఉందన్నయ్య. మీరు చేసిన సాయం వల్లే మాకు సమాజంలో ఇంత గౌరవం లభిస్తుంది. కానీ ఆ కారణంగా మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయలేను. వాళ్ళిద్దరికీ ఏమాత్రం ఈడు జోడు కుదరదు. మీ అమ్మాయి ఏమాత్రం అందంగా ఉన్నా నేను ఈ పెళ్లికి అడ్డు చెప్పుండేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత మీ అమ్మాయిని తన భార్యని పరిచయం చేయడానికి వాడికి చాలా చిన్నతనంగా ఉంటుంది. మా పెద్ద కోడలు చనిపోయింది. కనీసం ఈ చిన్న కొడుకైనా వాడి భార్యతో సంతోషంగా ఉండాలని నేను అనుకోవడంలో తప్పులేదు కదా. నన్ను క్షమించండి. వరుణ్ తల్లి ఈ పెళ్లికి అడ్డు చెప్పిందని అందరికీ తెలుస్తుంది. రాఘవయ్య కంటతడి పెట్టుకోవడం చూసి స్వాతి అతనితో, మీరు బాధపడకండి నాన్న. ఎంత ప్రయత్నించినా కూతురికి పెళ్లి కాకపోతే బాధపడకుండా ఎలా ఉంటాడు? నీ వల్ల ఈ వయసులో మా అన్నయ్య ఎంత బాధపడాల్సి వస్తుందో చూసావా? అయినా నువ్వు పుట్టినప్పుడే చచ్చిపోయి ఉంటే మా అన్నయ్య ఇప్పుడు సుఖంగా ఉండేవాడు అని తిట్టి వెళ్ళిపోతుంది. ఆ మాటలతో స్వాతి అప్పటి వరకు తన మనసులో దాచుకున్న బాధని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. రాఘవయ్య స్వాతితో, సంబంధం కుదరలేదనే బాధలో మీ అత్త నీతో కోపంగా మాట్లాడిందమ్మా. ఏడోబాగు స్వాతి. అత్తన్నది కూడా నిజమే కదా నాన్న. నా వల్లే మీరింత బాధపడాల్సి వస్తుంది. నిజంగానే నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే బాగుండేది. ఇదంతా చూస్తున్న శివరాం, వరుణ్ చాలా బాధపడతారు. వరుణ్ రాఘవయ్య దగ్గరికి వెళ్ళి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. వరుణ్, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, ఈ కుటుంబం వల్లే మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం. మన వల్ల వీళ్ళు బాధపడకూడదు. నేను ఈ పెళ్లి చేసుకోకపోతే నాన్నకు తన చిన్ననాటి స్నేహితుణ్ణి దూరం చేసిన వాణ్ణవుతాను. ఇలా తన తల్లి మాటను ఎదిరించి వరుణ్ ఆ పెళ్లికి అంగీకారం తెలుపుతాడు. తన కొడుకు చేసిన పని కాత్యాయనికి నచ్చనప్పటికీ శివరాం మాత్రం చాలా సంతోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది. స్వాతిని తన అత్తారింటికి పంపించే ముందు సీత తనతో, ఆ రోజు నిన్ను తిట్టినందుకు నన్ను క్షమించు స్వాతి. నాకు నువ్వంటే ఇష్టమే, కానీ మా అన్నయ్య అంటే ఇంకా ఇష్టం. నీ పెళ్లి గురించి ఆలోచించి అన్నయ్య తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఆ బాధలో నిన్ను తిట్టాను, అంతే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు స్వాతి. నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నా కోరిక. నేను అర్థం చేసుకోగలనత్తా. మీ అత్తగారికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది, కానీ నువ్వు మాత్రం నీ మంచితనంతో మీ అత్తగారి ప్రేమను కూడా గెలుస్తావనే నమ్మకం మాకుంది అని స్వాతిని హత్తుకుంటుంది. స్వాతిని సాగనంపుతూ తన తల్లి, మేనత్త, చెల్లెలు కంటతడి పెట్టుకుంటారు. స్వాతి కూడా ఏడుస్తుంది. స్వాతి తన భర్తతో అత్తారింటికి బయలుదేరుతుంది. స్వాతి తన అత్తారింటికి చేరుకుంటుంది. స్వాతి అత్తగారు కాత్యాయని తనకి దూరంగా ఉంటుంది. ఓ రోజు స్వాతి తన భర్తతో, ఈరోజు వంటేం చేయమంటారండి? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను నీ మీద ఇష్టంతో ఈ పెళ్లి చేసుకోలేదు. మీ కుటుంబానికి మేము చాలా రుణపడి ఉన్నాం. అందుకే మీరందరూ బాధపడడం చూడలేక నేను మా అమ్మని ఎదిరించి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నేను నిన్ను భార్యగా స్వీకరించలేను. నేనేదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు. ఆ మాటలకి స్వాతి బాధపడి, మీరు నన్ను పెళ్లి చేసుకుని ఉండకపోతే ఇప్పుడు మా కుటుంబం మొత్తం బాధపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ నాకు పెళ్ళయిందని చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజే నా చెల్లెలకు కూడా పెళ్లి నిశ్చయమైంది. మీరు నన్ను భార్యగా స్వీకరించినప్పటికీ మీ వల్ల అయితే మా కుటుంబానికి మంచి జరిగిందండి. నా పనులు నీతో చేయించుకునే హక్కు నాకు లేదు. ఇక నా పనులు చేయటానికి నువ్వు ప్రయత్నించకు స్వాతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్వాతి తను సంతోషంగా లేకపోయినా కనీసం తన కుటుంబ సభ్యులైనా సంతోషంగా ఉన్నారని ఆనందపడుతుంది.
ఒకరోజు కాత్యాయని స్నేహితురాలు రాజేశ్వరి ఆ ఇంటికి వస్తుంది. మీ పెద్దబ్బాయి అనిలు ఇప్పుడు ఎట్టా ఉన్నాడు కాత్యాయని? వాడి గురించి ఏం చెప్పమంటావు రాజేశ్వరి? నా కోడలు యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ తన భార్య వాడికి దూరం అయిందనే నిజాన్ని అంగీకరించలేకపోతున్నాడు. మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. వాడు మళ్ళీ మునుపటి మనిషి ఎప్పుడవుతాడో అని తన బాధను తన స్నేహితురాలతో చెప్పుకుంటుంది. అనిల్ కుమార్తె అమూల్య తన తండ్రి దగ్గరికి వెళ్లి భయంగా, డాడీ, నన్ను బయటికి తీసుకువెళ్ళి ఐస్ క్రీం కొనిపెట్టు డాడీ. ఈ గదిలోకి ఎవరైనా వస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, బయటికి వెళ్ళు. ఇక నువ్వు నాతో ముందులా ప్రేమగా మాట్లాడవా డాడీ? నీకు చెప్తే అర్థం కదా, బయటికి పో. అమూల్య ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. ఆ గదిలో ఏం జరిగిందో అంతా విన్న స్వాతి అమూల్యతో, నాన్న బాధలో ఉండి నీతో కోపంగా మాట్లాడారు. ఏడవక అమూల్య. ఈ రోజు మాత్రమే కాదు, డాడీ ఎప్పుడూ నాతో కోపంగానే మాట్లాడతారు. నిన్ను ప్రేమగా చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా అమూల్య. అమ్మ నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ముందమ్మ నాకు దూరం అయింది. అప్పటి నుంచి నాన్న నాతో ప్రేమగా ఉండట్లేదు. కారణం ఏదైనా ఎవరు నా మీద ఎక్కువ కాలం ప్రేమగా ఉండరు. అందుకే నాకు ఎవరి ప్రేమ అక్కర్లేదు అని బాధగా వెళ్లిపోతుంది అమూల్య. స్వాతికి అమూల్య మనసులో ఎంత బాధుందో అర్థమవుతుంది. 2 రోజుల తర్వాత వరుణ్ పుట్టినరోజు వేడుకకి తన స్నేహితుల్ని, సిటీలోని వ్యాపారవేత్తల్ని ఆహ్వానిస్తాడు. నీ పెళ్లికి మమ్మల్ని ఎలాగో పిలవలేదు. ఇప్పుడైనా నీ భార్యను మాకు చూపిస్తావా? అదే సమయానికి స్వాతి హాల్లోకొస్తుంది. వాళ్లకి స్వాతిని చూపించి, తనే నా భార్య స్వాతి. ఏంటి, ఈ అమ్మాయి నీ భార్య? వరుణ్ ఇబ్బంది పడ్డం గమనించిన స్వాతి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని కాలేజీలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. చివరికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? మీ ఇద్దరిని ఒకేసారి చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్నట్లుంది. అయినా ఈ అమ్మాయి ఎలా నచ్చింది నీకు? ఇలా తన స్నేహితులు ఎగతాళిగా మాట్లాడతారు. మరోవైపు స్వాతి తన కోడలు అని తెలిసి కాత్యాయనితో, నీ చిన్న కొడుక్కి ఆ అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేసావు కాత్యాయని? కాత్యాయనికి తన స్నేహితురాలి మాటలు చాలా అవమానంగా అనిపిస్తాయి. అతిథులు మాట్లాడే మాటలు వినలేక కాత్యాయని తన గదిలోకి వెళ్లిపోతుంది. అమూల్య కాలు జారి కేక్ ఉన్న టేబుల్ మీద పడుతుంది. అప్పటికే కోపంగా ఉన్న వరుణ్ కేక్ కింద పడిపోవటం చూసి, అమూల్య, నువ్వేనా ఈ కేక్ పడేసింది? అమూల్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఆ కేక్ పడేసింది అమూల్య కాదండి, నేను. వరుణ్కి స్వాతిపై చాలా కోపం వస్తుంది. చుట్టూ అతిథులు ఉండటంతో వరుణ్ స్వాతిని గదిలోకి తీసుకువెళ్ళి, నీ మీద జాలిపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కాని నువ్వు నా భార్యవని తెలిసి అందరూ నన్ను చూసి జాలిపడుతున్నారు. నీకందం ఎలాగూ లేదు. కనీసం ఇంట్లో అతిథులున్నప్పుడు ఎలా నడుచుకోవాలో కూడా తెలీదా? ఇలా వరుణ్ స్వాతిని కటువుగా తిట్టి పక్క గదిలోకి వెళ్ళిపోతాడు. అక్కడున్న కాత్యాయనితో, అమ్మా, నువ్విక్కడ కూర్చున్నావేంటమ్మా? బయట గెస్ట్లున్నారు కదా. అందరూ స్వాతిని చూపించి తనని నీ కోడల్ని ఎలా చేసుకున్నాను అడుగుతున్నారు. వాళ్ళ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇక్కడ కూర్చున్నాను. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు వరుణ్? అందరు నిన్ను కూడా ఆ స్వాతి గురించి అడుగుతున్నారా? అవునమ్మా. నేను వద్దని చెప్తున్నా పట్టించుకోకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వరుణ్. అమూల్య స్వాతి దగ్గరకు వెళ్ళి, ఆ కేక్ పడేసింది నేను కదా, నువ్వు పడేసావని బాబాయ్కి అబద్ధం ఎందుకు చెప్పావు? మీ బాబాయ్ అప్పటికి చాలా కోపంగా ఉన్నారు. కేక్ పడేసింది నువ్వే అని తెలిస్తే బాబాయ్ ఆ కోపం తీసుకొచ్చి నీ మీద చూపిస్తారు. అందుకే అబద్ధం చెప్పాను అమూల్య. నాన్న వస్తువులేవైనా నేను పగలు కొడితే అమ్మ కూడా నీలాగే తన మీద నింద వేసుకునేది. నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది పిన్ని అని తనను హత్తుకుంటుంది. అప్పట్నుంచి అమూల్య స్వాతితో చాలా చనువుగా ఉంటుంది. స్వాతి కూడా అమూల్యను చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఒకరోజు శివరాం స్వాతితో, మోహన్ పేరు మీద హోమం చేయిస్తే తనలో మార్పు రావచ్చని పూజారి గారు చెప్పారు. గుడికి వెళ్ళటానికి నువ్వు కూడా తయారవ్వు స్వాతి. అలాగే మావయ్య. స్వాతి గుడికొస్తుందని తెలుసుకొని, నువ్వు మా కోడలవని ఇప్పటికే చాలా మందికి తెలిసింది. ఇక నువ్వు మాతో పాటు గుడికొస్తే అందరికీ నువ్వు మా కోడలవని తెలిసిపోతుంది.
ఆయన శుభం జరగాలని గుడికెళ్తూ శనిని వెంట పెట్టుకుని వెళ్ళడం ఎందుకు? అని కటువుగా మాట్లాడుతుంది. పక్కనే ఉన్న వరుణ్ కూడా కాత్యాయని మాటలకు అడ్డుపడలేదు. ఆ విషయమే స్వాతిని మరింత బాధపెడుతుంది. ఇంతలో శివరాం గదిలో నుంచి బయటకొచ్చి, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి స్వాతి? వెళ్ళి తయారవు. నాకు ఆరోగ్యం బాగోలేదు మావయ్య, మీరు వెళ్ళిరండి. శివరాం, కాత్యాయని, వరుణ్ కలిసి గుడికి వెళ్తారు. వాళ్ళు తిరిగొచ్చిన తర్వాత స్వాతి వరుణ్తో, ఏవండి, మీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ అత్తయ్య గారు నాతో అలా మాట్లాడుతూ ఉంటే మీకు ఆపాలి అనిపించలేదా? ఆవిడను ఆపకపోయినా కనీసం నన్ను ఓదార్చాలని కూడా అనిపించలేదా? మా అమ్మన్న మాటలకి నువ్వు బాధపడుండొచ్చు, కానీ నువ్వు తన కోడలువని చెప్పుకోవటానికి మా అమ్మ నీకంటే ఎక్కువగా బాధపడుతుంది. మా అమ్మకి మాత్రమే కాదు, నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికి నాకు కూడా అవమానంగానే ఉంది. నేను చేసిన తప్పేంటండి? నల్లగా పుట్టడమే నేను చేసిన తప్పా? నీ దగ్గర ఇక ఈ విషయం దాచిపెట్టడం అనవసరం. చూడు, ఈ అమ్మాయిని చూడు అని ఫోన్లో శైలజ ఫోటో చూపిస్తాడు. ఈ అమ్మాయిని నేను కాలేజ్ రోజుల్లో ప్రేమించాను, కానీ తను నా స్నేహితుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందం, చదువు, తెలివితేటలు ఇలా ఏ విషయంలోనూ నువ్వు శైలజ దరిదాపుల్లో కూడా రావు. నా భార్యగా తనని ఊహించుకున్న స్థానంలో నిన్ను నేను చూడలేకపోతున్నాను. నేను నిన్ను భారీగా అంగీకరిస్తాననే ఆశ కూడా నువ్వు పెట్టుకోకు. అది ఎప్పటికీ జరగదు. ఎప్పటికైనా వరుణ్ తనను భార్యగా అంగీకరిస్తాడు అనుకుంటున్న స్వాతి వరుణ్ మాటలకి చాలా బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి నా రంగును చూసి నన్ను చాలా మంది లోకు చేసి మాట్లాడారు, కానీ ఎప్పుడు నేనెంత బాధపడలేదు. కానీ ఇప్పుడు నా భర్త కూడా నా రంగు గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉందండి. నేను అందంగా లేకపోయినా నాకు కూడా మనసు ఉంటుంది. నువ్వు అసహ్యంగా ఉన్నావని ఒకరిని బాధ పెట్టడం తప్పు, కానీ నల్లగా పుట్టడం నా తప్పు కాదు కదా. భర్త ఒక అమ్మాయిని చూపించి ఆ అమ్మాయి కంటే తనన్నిట్లో తక్కువ అని చెప్తే ఏ భార్య తట్టుకోలేదండి అని ఏడుస్తుంది స్వాతి. నిజం వినటానికి కటువుగానే ఉంటుంది స్వాతి. నువ్విలా ఏడ్చినంత మాత్రాన నిన్ను నా భార్యగా నేను అంగీకరించలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన భర్త మాటలకు స్వాతి వెక్కెక్కి ఏడుస్తుంది. కొన్ని రోజులు గడుస్తాయి. అమూల్య తండ్రిలో మార్పు తీసుకురావటానికి స్వాతి అతని దగ్గరికి వెళ్తుంది. బావగారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. మీ భార్య చనిపోయి 2 ఏళ్లయింది. ఇంకా ఎంతకాలం మీరు ఇలా ఉంటారు? నా భార్యను దూరం చేసి ఆ దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఇలా నా మీద నేనే చూపించుకుంటున్నాను. ఆ దేవుడు మీకు చేసిన అన్యాయమే మీరు మీ అమ్మాయికి చేస్తున్నారు. తల్లి దూరమైన అమూల్యకి మీరు తండ్రిని కూడా దూరం చేస్తున్నారు. అమూల్యకి తల్లి లేని లోటు తెలియకుండా పెంచాల్సిన మీరే తనని దగ్గర కూడా రానివ్వకపోతే తనెంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఏం తప్పు చేసిందని బావగారు తనకింత పెద్ద శిక్ష వేస్తున్నారు? మీ భార్యను తలుచుకుంటూ మద్యానికి బానిసే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారో, లేదా మీ అమ్మాయిని ప్రేమగా చూసుకుంటూ తన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతారో, ఇక మీరే ఆలోచించండి అని మాట్లాడి స్వాతి వెళ్ళిపోతుంది. అమూల్యకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. కానీ నేను ఈ 2 సంవత్సరాలు ఏం చేశాను? అమూల్య బాధని అర్థం చేసుకోకుండా తనని ఇంకా బాధ పెట్టాను. స్వాతి మాటలు అనిల్పై ఒక ఔషధంగా పనిచేస్తాయి. కొంచెం కొంచెంగా అతనిలో మార్పు వస్తుంది. అతను అమూల్యను దగ్గరికి తీసుకుంటాడు. ఇంతకాలం నేను నిన్ను చాలా బాధ పెట్టాను. మీ అమ్మ చనిపోయిందనే బాధలో నీతో కోపంగా ప్రవర్తించాని తప్ప నీ మీద నాకెలాంటి కోపం లేదమూల్య. ఇక నాకున్న చెడలవాట్లన్నీ వదిలేస్తాను. ఇక నువ్వే నా ప్రపంచం తల్లి అని తన కూతురిని హత్తుకుంటాడు. అనిల్ స్వాతి దగ్గరికి వెళ్ళి, తండ్రిగా నేను మర్చిపోయిన నా బాధ్యతని నాకు గుర్తు చేసావు స్వాతి. నువ్వింతకుముందే మా ఇంటికొచ్చుంటే చాలా బాగుండేది. నీలాంటి మంచమ్మాయి భార్యగా దక్కటం నా తమ్ముడి అదృష్టం. వాణ్ణి నిన్ను ఇంకా భార్యగా స్వీకరించలేదని నాకు తెలుసు స్వాతి. నీ విలువ వరుణ్కి, మా అమ్మకి త్వరలోనే తెలుస్తుంది. ఇక ఆ తరువాతి రోజు నుండి అనిల్ తన తండ్రితో పాటు ఆఫీస్కి వెళ్తాడు. తన కూతురితో సమయం గడుపుతాడు. అనిల్లో వచ్చిన మార్పుకి స్వాతి కారణమని కాత్యాయనికి తెలుస్తుంది. మోహన్ని సరైన దారిలో పెట్టడానికి మేమందరం చాలా ప్రయత్నించామమ్మా. మేము చేయలేకపోయిన పనిని నువ్వు చేసావు స్వాతి. ఇంతకాలం నేను నిన్ను చిన్నచూపు చూస్తానే ఉన్నాను. నన్ను క్షమించు స్వాతి. మనిషికి అందం ముఖ్యం కాదు, గుణం ముఖ్యమని నువ్వు నిరూపించావు అని తనతో ప్రేమగా మాట్లాడుతుంది. వరుణ్ సుభద్రతో, అన్నని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మీ అన్నయ్యలో ఈ మార్పు రావడానికి కారణం నీ భార్యేరా అని వరుణ్కు జరిగిందంతా చెప్తుంది.
స్వాతి చాలా మంచిది వరుణ్. స్వాతిని మనం ఈ కుటుంబంలో మనిషిలా చూడకపోయినా తను మన బాధను పోగొట్టింది. తనని భార్యగా స్వీకరించి వరుణ్. కాలేజ్ రోజుల్లో నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకా మర్చిపోలేకపోతున్నానమ్మా. అందం, చదువు, తెలివితేటలు ఇలా ఏ విషయంలోనూ స్వాతి తన దరిదాపుల్లో కూడా రాదు. నాన్న అన్నమాట నిలబెట్టడానికి స్వాతి నేను పెళ్లి చేసుకున్నాను తప్ప నాకు తను అసలు నచ్చలేదు అని తన మనసులో మాటని చెప్పేస్తాడు. ఇక ఇదిలా ఉండగా అదే నగరంలో ఉన్న మదర్ తెరీసా అనాథ శరణాలయాన్ని నడిపిస్తున్న శారద, నేను ఈ అనాథాశ్రమంలోనే పెరిగాను. చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నాలో ఏదో అసంతృప్తి. అందుకే నా ఉద్యోగం విడిచిపెట్టి ఈ అనాథాశ్రమంలో పిల్లల్ని చూసుకోవడానికి ఇక్కడికొచ్చాను. అలా 30 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాకు వయసు అయింది. మీరిద్దరూ చాలా కాలం నుండి ఈ అనాథాశ్రమం నిర్వహణలో నాకు సహాయం చేస్తున్నారు. అందుకే ఈ అనాథాశ్రమ బాధ్యతని మీ ఇద్దరికీ అప్పగించాలనుకుంటున్నాను. ఇక నుండి ఈ పిల్లల బాధ్యత మాది. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి మేడం. ఒకరోజు ఆ అనాథ శరణాలయంలో ఉంటున్న అమ్మాయి ఒక ఇంటికి వెళ్లి తన అన్నయ్యని కలుసుకుంటుంది. ఎలా ఉన్నావన్నయ్యా? మా యజమాని చూస్తే నాతో పాటు నిన్ను కూడా తిడతాడు. మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం సుధా అని తనను చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు. కాలినడకన గుడికి వెళ్తున్న స్వాతి కూడా ఆ చెట్టు దగ్గర ఆగుతుంది. ఏంటన్నయ్యా ఇలా అయిపోయావు? వీళ్ళకి సరిగా భోజనం పెడుతున్నారా? పెడుతున్నారు సుధా, నువ్వు నా గురించి ఆలోచించి బాధపడకు. వారి సంభాషణ విన్న స్వాతి, మీ ఇద్దరికీ పెద్ద కష్టం వచ్చిందని మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది. మీ బాధకు కారణం ఏమిటో చెప్పండి. మీకు నేను చేయగలిగిన సహాయం చేస్తాను పిల్లలు. మా నాన్న స్కూల్ టీచర్గా పనిచేసేవారు. డబ్బు అత్యవసరం కావటంతో వడ్డీ వ్యాపారి దగ్గర 30,000 అప్పు చేశారు. కొంతకాలానికి మా అమ్మ నాన్న ఒక ప్రమాదంలో చనిపోయారు. మా నాన్న చేసిన అప్పు తీర్చకపోవటం వల్ల ఆ వడ్డీ వ్యాపారి నన్ను తన ఇంట్లో పెట్టుకుని గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాడు. మా చెల్లిని ఈ నరకం నుంచి బయటపడేయడానికి నేనే తనని అనాథ శరణాలయంలో చేర్చాను. రాము ఇలా చెప్తూ ఉండగా ఇంట్లో నుండి ఆ వడ్డీ వ్యాపారి అక్కడికొచ్చాడు. ఇంట్లో పని చేయకుండా ఇక్కడేం చేస్తున్నావురా? రోజూ నాతో కొట్టించుకోకుండా ఉండలేవా అని కోపంగా రాము దగ్గరికి వస్తాడు. రాము భయపడి స్వాతి వెనక్కి వెళ్తాడు. తల్లిదండ్రులు లేని పిల్లల్ని మీరిలా బాధపెట్టడం చాలా తప్పు. నాకు చెప్పడానికి నువ్వెవరివి? వాడి నాన్న నా అప్పు తీర్చకుండానే చనిపోయాడు. నా అప్పు తీరే వరకు వాడు నా ఇంట్లో పని చేయాల్సిందే. ఆ 30,000 అప్పు నేను తీరుస్తాను అని తన చేతికున్న గాజులు తీసి అతనికి ఇస్తుంది స్వాతి. వీటి ఖరీదు 30,000కి పైనే ఉంటుంది. వీటిని తీసుకుని పిల్లాడిని వదిలేయండి. ఈ గాజులతో పాటు వడ్డీ డబ్బు కూడా ఇస్తే నేనా పిల్లాన్ని అప్పుడు వదిలేస్తాను. ఇంతకాలం ఆ పిల్లాడితో వెట్టి చాకరీ చేయించుకున్నారు కదా, అదే వడ్డీ. ఒకవేళ అది సరిపోదంటే చెప్పండి, ఇప్పుడే పోలీసుల దగ్గరికి వెళదాం. చిన్నపిల్లలతో పని చేయించుకోవడం ఎంత పెద్ద నేరమో వాళ్ల శైలిలో మీకు అర్థమయ్యేలా చెప్తారు. ఈ విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్ళడం ఎందుకులేమ్మా, మీరా పిల్లాన్ని తీసుకెళ్లొచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్వాతి ఆ పిల్లలిద్దరినీ అనాథాశ్రమానికి తీసుకువెళ్లి రాముని కూడా అక్కడే చేరుస్తుంది. ఇక మీరిద్దరు కలిసి ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు. మా బంధువులు కూడా మాకు సాయం చేయలేదు. అలాంటిది మేమెవరో కూడా తెలియని మీరు మాకింత సాయం చేశారు. మమ్మల్ని చూడ్డానికి మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తాను. మన కష్టాల నుంచి బయటపడేసే శక్తి చదువుకు మాత్రమే ఉంది. మీరిద్దరూ బాగా చదువుకోవాలి అని చెప్తుంది స్వాతి. దూరం నుంచి ఇదంతా చూస్తున్న శారద అక్కడికొచ్చేసరికి స్వాతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎవరు? స్వాతి వడ్డీ వ్యాపారికి తన గాజులిచ్చి తనను అనాథాశ్రమంలో చేర్పించటం వరకు జరిగిందంతా రాము వివరంగా చెప్తాడు. ముక్కు మొహం తెలియని పిల్లల కోసం తనిదంతా చేసిందా? తను చాలా గొప్పది. కొన్ని రోజుల తర్వాత శారద తీర్థయాత్రలకు వెళ్తుంది. ఆమె తిరిగొచ్చిన తర్వాత ఆ శారద ఇక్కడ లేదు కాబట్టి మనం దాతలిచ్చిన డబ్బుని మన అవసరాలకి వాడుకుంటున్నాం. ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేద్దాం? ఆ ముసలి దాన్ని మేనేజ్ చేయడం చాలా తేలిక. అది మనల్ని పూర్తిగా నమ్మేసింది. దానికి దొంగ లెక్కలు చూపిద్దాం, మనం మాత్రం ఇలాగే డబ్బు వెనకేసుకుందాం. అయినా అనాథాశ్రమం మీద ఇంత డబ్బు వస్తుంటే ఆ పిచ్చిది తన కోసం డబ్బు ఖర్చు చేసుకోకుండా పిల్లల కోసం ఎలా ఖర్చు చేస్తుంది అని మాట్లాడుకోవటం అప్పుడే అక్కడికొచ్చిన శారద వింటుంది. ఆమె వెంటనే వారి ముందుకు వెళ్లి, మిమ్మల్ని నమ్మి మీకింత పెద్ద బాధ్యత అప్పచెప్తే మీరు పిల్లల డబ్బుతో జలసా చేస్తారా? మీరసలు మనుషులేనా? ఇక మీ మొహం నాకు చూపించకండి, పోండి ఇక్కడి నుంచి అని వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది.
శారద దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది. నా తర్వాత ఈ పిల్లలకి ఎవరండగా ఉంటారు? అయినా ఈ కాలంలో అందరూ స్వార్థపరులే. పాపం ఈ పిల్లల భవిష్యత్ ఏంటో. అదే సమయానికి స్వాతి ఆహార పదార్థాలతో అక్కడికి వస్తుంది. స్వాతిని చూసిన రాము, సుధా తన దగ్గరికి వెళ్తారు. ఎలా ఉన్నారు పిల్లలు? మేం బావున్నామక్క. మమ్మల్ని చూడ్డానికి నువ్వు ఇక్కడికి వచ్చావా? అవును రాము. ఇదంతా చూస్తున్న శారద అక్కడికి వచ్చింది. రాముని ఇక్కడ చేర్చింది నువ్వే అని నాకు తెలిసిందమ్మా. నువ్వు చాలా మంచి పని చేసావు. నేను చేయగలిగింది నేను చేశానండి, అందులో ఏముంది? ఇంతకీ ఆ ఆహార పదార్థాలన్నీ ఏంటమ్మా? పిల్లలందరూ తింటారని నేనే తయారు చేసి తీసుకొచ్చానండి. నేను నీతో కొంచెం మాట్లాడాలి స్వాతి అని శారద స్వాతిని పక్కకు తీసుకువెళ్తుంది. నాకు వయసు అయిపోయిందమ్మా. నా తర్వాత ఈ అనాథాశ్రమానికి నిస్వార్థంగా చూసుకునే వ్యక్తి నాకు కావాలి. కొన్ని రోజుల క్రితం ఇద్దరిని నమ్మాను. ఈ బాధ్యతని వాళ్ళ చేతుల్లో పెట్టాను. కానీ వాళ్ళు దాతలిచ్చిన డబ్బుని స్వార్థానికి వాడేసుకున్నారు. నువ్వు ఈ అనాథ పిల్లల్ని తల్లిలా చూసుకుంటావనే నమ్మకం నాకు కలిగింది. నువ్వు వీళ్ళకి అండగా ఉంటావా స్వాతి? నేను పెద్దగా చదువుకోలేదండి. ఇంతమంది పిల్లలున్న అనాథ శరణాలయాన్ని నేను నిర్వహించలేనేమో అనుకుంటున్నాను. చదువు కంటే గుణం ముఖ్యం. ఎవరో తెలియని పిల్లలకి సహాయం చేశావు నువ్వు. అప్పుడే నువ్వు ఎంత గొప్పదానవో నాకు అర్థమైంది. నీ నీడలో పిల్లలు సంతోషంగా ఉంటారు. దయచేసి కాదనుకు స్వాతి. నా కారణంగా ఇంతమంది పిల్లలు సంతోషంగా ఉంటారంటే నాకు కూడా సంతోషమేనండి అని స్వాతి ఆ అనాథాశ్రమాన్ని నిర్వహించడానికి ఒప్పుకుంటుంది. దాతలిచ్చే విరాళాల్ని నిజాయితీగా పిల్లల బాగోగులకు, చదువులకు ఖర్చు పెడుతుంది. పిల్లలు లేని తల్లిదండ్రుల ఆలోచనలో మార్పును తీసుకొచ్చి అనాథ శరణాలయంలోని పిల్లల్ని దత్తత తీసుకునేలా చేస్తుంది. స్వాతి చేస్తున్న నిస్వార్థమైన సేవను గుర్తించి ఒక సేవా సంస్థకు చెందినవారు ఆమెకు సన్మానమూ చేస్తారు. కాత్యాయని స్వాతితో, ఎంతమంది అనాథ పిల్లలకి అండవయ్యావమ్మా. పిల్లలు లేని చాలా మందిలో మార్పు తీసుకొచ్చి వాళ్ళని తల్లిదండ్రులను చేసావు. నిన్ను చూస్తా ఉంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటి వరకు మన దగ్గరున్న డబ్బును చూసి అందరూ మనల్ని గౌరవించారు స్వాతి. నువ్వు చేస్తున్న ఈ నిస్వార్థమైన సేవ వల్ల మన కుటుంబ గౌరవం మరింత పెరిగింది స్వాతి. స్వాతి చేస్తున్న సేవ వల్ల వరుణ్కి కూడా ఆమెపై చాలా గౌరవం ఏర్పడుతుంది. కాని వరుణ్ ఆ అభిమానాన్ని బయటపెట్టలేదు. అప్పటికీ స్వాతిని తన భార్యగా అంగీకరించలేదు. వరుణ్ ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా తన స్నేహితుడు సూరజ్ని కలుస్తాడు. ఎలా ఉన్నావు వరుణ్? బావున్నాను సూరజ్. గుడికి ఒక్కడివే వచ్చావా? నీ భార్య శైలజ ఎక్కడా? ఇంకెక్కడి భార్య? శైలజకి ఏమైంది వరుణ్? తనకేమీ కాలేదు. తన వల్ల నేనే అన్నీ కోల్పోయాను. నేను శైలజని ప్రేమించాను. కాని తను నన్ను ప్రేమించలేదు. నా డబ్బుని మాత్రమే ప్రేమించింది. శైలజ నాకంటే ముందుగానే మరొక వ్యక్తిని ప్రేమించింది. తను ఒక పథకం ప్రకారం నన్ను పెళ్లి చేసుకుంది. మేమిద్దరం భార్యాభర్తలుగా ఒక్కరోజు కూడా గడపలేదు. పెళ్లైన తర్వాతి రోజు నుంచే నన్ను విడాకులతో పాటు 3 కోట్ల రూపాయల భరణం కూడా అడిగింది. నేను దానికి ఒప్పుకోకపోతే మా కుటుంబ గౌరవం పోయేలా చేస్తానంది. చేసేది లేక నేను తను కోరిన ఆ 3 కోట్ల రూపాయల భరణం ఇచ్చాను. ఇదంతా విని వరుణ్ ఆశ్చర్యపోతాడు. డబ్బు సంగతి పక్కన పెడితే నేను తను చేసిన పనికి నా మనశ్శాంతిని కోల్పోయాను. నేను తన అందం చూసి ఆకర్షణకు లోనయ్యాను. కాని అందం కంటే గుణం ముఖ్యమని అర్థం చేసుకోలేకపోయాను. నేను మాత్రమే కాదు వరుణ్, ఇప్పుడు చాలామంది చేస్తున్న తప్పిదే. వరుణ్ సూరజ్ని ఓదార్చి కొంచెం సేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత కూడా వరుణ్ తన మనసులో సూరజ్ అన్న మాటలే మెదులుతూ ఉంటాయి. స్వాతి వరుణ్తో, ఏమండి, రేపు మా అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నారు. దయచేసి రేపు ఒక్కరోజైనా మీరు నాతో ఇష్టంగా ఉన్నట్లు నటించండి. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఈ విషయం గురించి నేనే నీతో మాట్లాడాలనుకుంటున్నాను స్వాతి. నువ్వు శైలజ కంటే అన్ని విషయాల్లోనూ తక్కువే అని నిన్ను అవమానించి మాట్లాడాను. కానీ అది తప్పు అని ఈరోజు నాకు అర్థమైంది. డబ్బు కోసం పెళ్లి చేసుకొని ఒకరిని మోసం చేసిన ఆ శైలజకి నిజాయితీగా అనాథ పిల్లల డబ్బుని వారి జీవితాలు బాగు చేయటానికి ఖర్చు పెడుతున్న నీకు నిజంగానే చాలా తేడా ఉంది స్వాతి. మనకు దూరంగా ఉన్నవి చాలా గొప్పగా కనిపిస్తాయి. మనకు అందుబాటులో ఉన్న వస్తువులు, మనుషులు కూడా చాలా సాధారణంగా కనిపిస్తారు. నువ్వు నా భార్యవు అని చెప్పుకోవటానికి సిగ్గుపడ్డ నేను ఇప్పుడు నువ్వు నా భార్యవని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను స్వాతి. నీ విలువ అర్థం చేసుకోవటానికి నాకు ఇంత సమయం పట్టింది.
వీలైతే నన్ను క్షమించు స్వాతి. మీరు ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో మీ మనసుకి గాయమైంది. మీరు తనను ఊహించుకున్న స్థానంలో నన్ను చూడలేకపోయారు. కానీ ఎప్పటికైనా మీరు నన్ను భార్యగా అంగీకరిస్తారనే నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుందండి. అందం కంటే గుణం ముఖ్యమని మీకు ఇప్పటికైనా అర్థమైంది. వరుణ్ స్వాతిని ప్రేమగా హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకటి కావటంతో వరుణ్ కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషిస్తారు. ఇక ఆ తరువాతి రోజు స్వాతి అమ్మ, నాన్న, చెల్లెలు ఇంటికొస్తారు. స్వాతి తన భర్తతో సంతోషంగా ఉండటం చూసి వాళ్ళంతా చాలా ఆనందపడతారు. అందమైన నల్లటి అమ్మాయి కథ మీకే విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఆసక్తికర కథ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.